నమస్తే అండి. నేను మీ శ్రీరామ్. మనకు మార్గశిర మాసం మొదలైంది. మనకు రానున్నది రేపు డిసెంబర్ 15 తర్వాత నుంచి మనకు ధనుర్మాసం మొదలవుతుంది. గోదాదేవికి సంబంధించినటువంటి తిరుప్పావై 30 రోజుల పాసురాలు మనకు మొదలవుతున్నాయి. తిరుప్పావై ఉత్సవాలు మొదలవుతున్నాయి 30 రోజులు మనకు. దానికి సంబంధించిన మన విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఆండాళ్ తల్లి గోదాదేవి ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతస్థిర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అమ్మవారిని స్మరించుకుంటూ గోదాదేవికి మనం శరణాగతి చేస్తూ అమ్మవారికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఏంటంటే, మనకు గోదాదేవి ఈ గోవిందునికి ఎంత దగ్గరలో ఉందంటే, గోవింద అన్న నామంలోనే గోదా అన్న అక్షరాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. గోదా మధ్యలోనే గోవిందుడు ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. అట్లా ఈ అమ్మవారు పెరియాళ్ళ వారికి, మనకు ఆళ్వారిలో ప్రముఖులైనటువంటి పెరియాళ్ళ వారికి కుమార్తెగా వస్తుంది. మనకు భగవంతుడు ఎప్పుడైనా భక్తుని తరింపజేయదలుచుకుంటూ ఉంటే ప్రతి సందర్భంలో మనకు ప్రతి పురాణంలో మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఎవరైనా భక్తిని తరింపజేయాలంటే ముందుగా స్వామి అమ్మవారు వారికి కుమార్తెగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే అమ్మవారు కుమార్తెగా వస్తుందో ఆ భక్తులు తరించిపోతాడు. ఎందుకంటే అమ్మవారు కుమార్తెగా వచ్చిందంటే అమ్మవారిని ఎలుకోవడానికి మళ్ళీ అయ్యవారు రావాల్సిందే. అయ్యవారు వచ్చి మళ్ళీ అమ్మవారిని వివాహం చేసుకొని ఆ భక్తిని ఉద్ధరించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఇక్కడ గోదాదేవి ఆండాళ్ తల్లి సాక్షాత్తు భూదేవి యొక్క అంశంలో పుట్టి భూదేవి యొక్క అవతారం అమ్మవారు చిన్నప్పటి నుంచి కూడాను అమ్మవారి యొక్క కథ అందరికీ తెలిసిందే. గోదాదేవి రంగనాయక స్వామి శ్రీకృష్ణ పరమాత్మని ఎట్లా అయితే తన భర్తగా భావించి ఆయన్ని స్వామిని వివాహం చేసుకోవడానికి కాత్యాయని వ్రతం చేసి ఈ 30 రోజుల పాటు తిరుప్పావై పాసురాలు 30 పాసురాలు రచించి స్వామికి ప్రియంగా చేసి స్వామిలో ఐక్యమైపోయినటువంటి గొప్ప మహాభక్తురాలు గోదాదేవి. మనం గోదాదేవి గురించి చెప్పుకున్నప్పుడల్లా మనకేంటంటే, ఆడపిల్ల పుట్టంగానే మనకేమనిపిస్తుందంటే, సరే ఆడపిల్ల పుట్టింది, కొడుకులు పుట్టింటే మనకు వాళ్ళు మనకు ధర్మకార్యాలు చేసేవాళ్ళు, తర్వాత తదనంతర కార్యక్రమాలు చేసేవాళ్ళు. మనం వెళ్ళిపోయిన తర్వాత పుత్రులు లేకపోతే మనకు పుత్రులు మన పున్నామ నరక నుంచి తప్పిస్తారు, మనకు సద్గతులు కలుగుతాయన్న మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకుని మనం అంటూ ఉంటాం అన్నమాట. అట్లా కాకుండా కేవలం ఆడపిల్ల ద్వారా తరించగలిగిన వాళ్ళలో ఆదర్శంగా మనం తీసుకోవాల్సింది పెరియాళ్ళ వారు అన్నమాట. పెరియాళ్ళ వారికి గోదాదేవి ద్వారా ఎంతో ఉన్నతమైన గతులు, ఆయన సాక్షాత్తు పరమాత్మలో ఐక్యమైపోతారు పెరియాళ్ళ వారు. అట్లా మనం కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం, మనకు ఆడపిల్ల ఎట్లా తరింపజేస్తుంది. మనకు పుత్రుడు పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే, మనకు పుట్టిన పుత్రుడు మంచివాడై ఉండాలి, వాడు ధర్మగుణం కలిగి ఉండాలి, మంచి మార్గంలో పయనించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి, వాడు విద్యావంతుడు కావాలి. ఇన్ని రకాలుగా చేసి వాడి తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు తదనంతర కార్యక్రమాలు వాడు చేయాలి, మీకు చేయవలసినటువంటి దాన ధర్మాలన్నీ వాడు చేయాలి. ఇవన్నీ చేస్తేనే తండ్రికి కానీ తల్లికి కానీ సద్గతులు వస్తాయి. ఇక్కడ కూతురు పుట్టినప్పుడు మనకు జరిగే విశేషం ఏంటంటే, ఇవేమీ చేయకుండానే ఒక ఆడపిల్లని మంచి సంస్కారాలతో పెంచి పెద్ద చేసి కేవలం కన్యాదానం చేసినంత మాత్రాన తల్లి తండ్రి తరించిపోతారనమాట. అది ఎట్లాగంటే, మనం కన్యాదానం చేసేటప్పుడు కూడా మనం కళ్యాణం చేసేటప్పుడు మనం మంత్రం చెప్తూ ఉంటాం, దశ పూర్వేషాం దశ అపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం అని చెప్తూ ఉంటాం. అంటే నా వంశంతో పాటుగా నా ముందున్నటువంటి 10 తరాలు, నా తర్వాత ఉన్నటువంటి 10 తరాలకు సంబంధించిన అంటే రాబోయే తరాల్లో ఉన్నటువంటి పూర్వీకులు కూడా కన్యాదాన పనం వల్ల తరిస్తారు. ముందు 10 తరాలు ఏమైనా దోషాలు చేసి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నా, ఎక్కడైనటువంటి ఉత్తర జన్మల్లో వారు ఏమైనా కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా సద్గతులు పొందుతారు. అట్లా కేవలం ఆడపిల్ల పుట్టినంత మాత్రాన మనకు చాలా సులభ రీతిలో మన సద్గతులకు వెళ్ళిపోగలుగుతాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడపిల్ల మాత్రమే పుట్టింది, మనకు సంతానం మగపిల్లలు లేరు అంటే ఉద్దేశం ఏంటంటే,
మన తర్వాత మనకు సంబంధించిన కర్మను మోయడానికి మనం చెప్తూ ఉంటాం. మన ధర్మంలో కూడా మనం చేసిన పుణ్యం మన భార్యకి వెళుతుంది. మగవాడు చేసిన పుణ్యం భర్త చేసిన పుణ్యం భార్యకి వెళుతుంది. భార్య చేసిన పుణ్యం భర్తకి రాదు. ఆడవాళ్ళు చేసుకుంటే వాళ్ళకే ఉంటుందని చెప్తూ ఉంటాం. భర్త చేసిన పుణ్యంలో 50% భార్యకి వెళుతుందని చెప్తూ ఉంటాం. అట్లాగే తల్లి తండ్రి చేసిన పుణ్యం ముఖ్యంగా చెప్పాలంటే పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆడపిల్లకి ససేమిరా అంటామన్నమాట. ఆడపిల్ల ఎప్పుడైతే పెళ్లి చేసుకుని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుందో అమ్మాయి వేరే వంశానికి చెందిన ఆడపిల్ల అయిపోతుంది. మీకు ఎప్పుడైతే మగపిల్లలు లేరో మీకు అదొక అర్థం ఏమిటంటే మీకు సంబంధించిన కర్మ మీతోనే అంతరించిపోతుంది. మీరు మోక్షానికి దగ్గరలో ఉన్నారు. మీకు ఉత్తరోత్తరం మరింత జన్మలు కూడా వచ్చే అవకాశం లేదు. మీరు స్వామికి, భగవంతునికి, మోక్షానికి, ముక్తికి దగ్గరలో ఉన్నారనే సందేశాన్ని ఇస్తుంది. అట్లా ఆడపిల్ల పుట్టిన వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల పుట్టిన వాళ్ళు తప్పకుండా ఉద్ధరించబడతారని చెప్పడానికి ఈ ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి మనకు తార్కాణంగా నిలుస్తుంది అనమాట. అమ్మాయిని చక్కగా పెంచి భగవత్ సంబంధమైన మార్గంలో పెంచి, ధర్మ మార్గంలో పెంచి చక్కటి వరుడికి ప్రతి వాళ్ళకి దొరుకుతాడండి. శ్రీమన్నారాయణమూర్తి లాంటి వరుడు ప్రతి ఆండాళ్ళ తల్లికి దొరికినట్టు దొరకడు కదా. ఇట్లా మన అమ్మాయికి విష్ణుమూర్తితో సమానమైన మనం చెప్పినట్టు లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయని మనం చెప్పినట్టు ఆ వరుడు నారాయణ స్వరూపంలో వంటి వరుడికి మన అమ్మాయి లక్ష్మీదేవి అనుకునేసి మనం కన్యాదానం చేయడం ద్వారా మనకు ఆ కన్యాదాన ఫలం కలిగి మనం చేసినటువంటి పాప కర్మలను నశించి మనకు ఈ జన్మలోనే మనకు రావాల్సినటువంటి సద్గతులన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా ఆడపిల్లని కన్న వాళ్ళు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు. మనకు ముఖ్యంగా పెళ్లి గురించి మనకు అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి మనకు అమ్మాయికి మంచి వరుడు ఎట్లా పెళ్లి చేయాలి, తర్వాత అమ్మాయి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో ఈ చింత ఉంటుంది. అమ్మవారు ఈ గోదాదేవి అవతారంలో మనకు ముఖ్యంగా తాను స్వయంగా కాత్యాయని వ్రతం ఆచరించి 30 రోజుల పాటు స్వామి ఎట్లాగైతే పెళ్లి చేసుకొని తాను చక్కగా తండ్రికి తనకు కూడాను ఎట్లా అయితే మంచిగా చేసుకోగలిగిందో అట్లా మన ఈ ధనుర్మాసంలో కూడాను ఇప్పటి వరకు కళ్యాణం చేసుకోవాలి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వివాహం ఎవరైతే కాలేదో ఆడపిల్లలు ముఖ్యంగా ఆండాళ్ళ తల్లికి ఈ ధనుర్మాసంలో అమ్మవారికి విశేషమైన కైంకర్యాలు చేయడం ద్వారా, అమ్మవారికి సంబంధించిన తిరుప్పావై పారాయణ చేయడం ద్వారా, కాత్యాయని వ్రతానికి సంబంధించిన నియమాలు ఆచరించడం ద్వారా కూడాను ఆ పిల్లలకి మంచి వరుడు వచ్చి వాళ్ళ వైవాహిక జీవితం కూడా చక్కగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అమ్మవారు పుట్టింది శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆండాళ్ళ తల్లికి ఎవరైనా వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఆచారం ప్రకారం మన రాశి నక్షత్రం చెప్పుకునేసి మన గోత్రనామాలతో అక్కడ ఆచార్యులు పూజ చేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో కూడా అవకాశం ఉన్న వాళ్ళు అమ్మవారి శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లి దర్శనం చేసి ముఖ్యంగా అక్కడ నియమం ప్రకారం అక్కడ పూజ చేయించుకోవడం ద్వారా ఈ పెళ్లి కాని వారందరికీ కూడా ఈ అమ్మవారి ఆండాళ్ళ తల్లి అనుగ్రహం ద్వారా వాళ్ళకి వివాహం జరిగి వాళ్ళ జీవితం బాగుంటుంది. అమ్మవారికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వైష్ణవ సాంప్రదాయంలో కూడా ముందు మనం గురువుని తలుచుకుంటూ ఉంటాం, తర్వాత అమ్మ, తర్వాతనే తండ్రి పరమాత్ముడి గురించి. అట్లా మన గురుమార్గంలో ఉన్న వాళ్ళని కూడాను తర్వాత ఈ అమ్మగారి ద్వారానే, అందుకే ఆండాల్ తిరువడిగలే శరణం అంటాం అనమాట. ఆండాల్ తిరువడిగలే శరణం ఎందుకు? స్వామి మనము శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అని నారాయణమూర్తి చరణాల గురించి చెప్తూ ఉన్నా కూడా, శరణాగతి చేస్తూ ఉన్నా కూడా ఆండాళ్ళ తల్లి ఎప్పుడైతే అమ్మ పాదాలు మనం పట్టుకుంటామో అప్పుడు స్వామి పాదాలు పట్టుకోవడం మరింత సులభం అవుతుంది అనమాట. ఈ ఆండాళ్ళ తల్లి ఈ సమయంలో అంటే ఎవరైనా సరే పరిపూర్ణంగా స్వామికి సమర్పణ చేసుకుని శరణాగతి చేసుకుని స్వామిని పొందవచ్చు. కలియుగంలో ఆండాళ్ళ తల్లి సంఘటన జరిగి మనకు సరిగ్గా 1200 సంవత్సరాలకు మించి కావడం లేదు. ఈ యుగంలోనే అమ్మవారు అవతరించారు. ఆవిడ అవతరించి చక్కగా స్వామిని చేరుకున్నారు. అందువల్ల మనందరికీ కూడా అమ్మగారు మార్గం ఉపదేశిస్తున్నారు. మనము ఈ ధనుర్మాసం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ కూడా ధనుర్మాసం ముఖ్యంగా మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి సాక్షాత్ పరమాత్ముడు చెప్పినట్టు మాసాలలో మార్గశీర్షాన్ని నేను చెప్పి స్వామి చెప్తారు. అంత పవిత్రమైన మార్గశిర మాసంలోనే ఆండాళ్ళ తల్లికి సంబంధించిన కళ్యాణం కూడా మనకు భోగినాడు కళ్యాణం చేస్తాం. ఆ విధంగా అమ్మవారికి సంబంధించిన అన్ని కైంకర్యాలు చేసుకుని ఈ ధనుర్మాసంలో మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి పెళ్లికి కావాల్సిన పిల్లలు ముఖ్యంగా వారికి పెళ్లిళ్ళు కుదిరి అందరికీ క్షేమం కలగాలని ఆండాళ్ళ తల్లిని గోదాదేవిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.